క్లాట్ స్టూడెంట్స్కి ఉపయోగపడే విధానంలో మనం వన్ లైనర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ఈ వీడియోలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ని స్టడీ చేద్దాము. జనరల్గా ఇండియాలో ఫస్ట్ ఎలక్షన్స్ 1951-52 మధ్యలో జరిగాయి. అప్పటి నుంచి 67 వరకు ఒకేసారి ఇండియా మొత్తం కూడా పార్లమెంట్కి, స్టేట్ లెజిస్లేచర్కి ఎలక్షన్స్ పెట్టేసేవాళ్ళు. ఆ తర్వాత నుంచి మిస్యూజ్ ఆఫ్ ఆర్టికల్ 356 పెరగడం వల్ల మనం ఎలక్షన్స్ ఒకేసారి కండక్ట్ చేసుకోలేకపోయాం. ఇప్పుడు ఎక్స్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారి హై లెవెల్ కమిటీ ఒకటి స్టడీ చేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించిన ఫిజిబిలిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ కన్స్టెంట్ ఏంటి సార్? కాన్స్టిట్యూషనల్గా మాట్లాడుతున్నాను. ఆర్టికల్ 83 డ్యూరేషన్ ఆఫ్ హౌస్, ఆర్టికల్ 172 డ్యూరేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ 5 years చెప్తున్నాయి. ఆర్టికల్ 85 డిజల్యూషన్ ఆఫ్ ద పార్లమెంట్, ఆర్టికల్ 174 డిజల్యూషన్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్, ఆర్టికల్ 356 టాక్స్ అబౌట్ స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్ రూల్. ఇవి వైలేట్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ కూడా, అదేంటి అంటే లా కమిషన్ 2018లో ఏం చెప్పారు అంటే కేవలం స్టేట్స్కి మాత్రమే కాదు, లెజిస్లేషన్ మాత్రమే కాదు, మున్సిపాలిటీస్ మరియు పంచాయత్స్ కూడా ఉంటాయి కదా. ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఆర్టికల్ 243K ఎలక్షన్స్ టు ద పంచాయత్స్, ఆర్టికల్ 243 ZDA ఎలక్షన్స్ టు ద మున్సిపాలిటీస్. ఇవి కూడా ఉంటాయి కదా, ఇవి కూడా కనెక్ట్ చేయాలి కదా అని ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక బిల్ ప్రవేశపెట్టబోతున్నారు ఇన్ ద కమింగ్ పార్లమెంట్ సెషన్లో. ఇప్పుడు ఆ బిల్లో ఒకేసారి ఇండియా మొత్తం ఇంక్లూడింగ్ పార్లమెంట్స్, ఇంక్లూడింగ్ పంచాయత్స్ ఉంటాయా లేదా అనేది స్టడీ చేసుకోవాలి. చాలా ఛాలెంజెస్ ఉంటాయి. మనకి ఛాలెంజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసుకోవాల్సిన పని లేదు. మనకి కేవలం మెయిన్ ఫోకస్ కాన్స్టిట్యూషన్ హాస్పిటల్లో పెట్టుకోండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా ఛాలెంజెస్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ పర్సనల్స్ కానీ, మ్యాన్ పవర్ కానీ, లేదు డ్యూరేషన్ ఇప్పుడు ఎవరు కోల్పోతారని తెలుసుకోవడం కానీ, అండ్ ముఖ్యంగా ప్రీవియస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కమిషనర్ అయిన ఓపీ రావత్ ఏమంటారంటే ఈవీఎంస్ సరిపోతాయా, లాజిస్టిక్స్ సపోర్ట్ ఎంతవరకు ఉంటుందో చెప్తున్నారు. మరొక ఛాలెంజ్ ఏంటంటే ఫెడరలిజం ఇంపాక్ట్ అవుతుంది కదా అనే ఒక పాయింట్ ఒకటి తీసుకొస్తున్నారు. అలాగే ఆర్టికల్ 356 డైమెన్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? బికాజ్ మనందరికీ తెలిసిందే ఎస్ఆర్ బొంబాయి కేసులో కేవలం కాన్స్టిట్యూషన్ మెకానిజం ఫెయిల్ అయినప్పుడు మాత్రమే మనల్ని ప్రెసిడెంట్ రూల్ అప్లై చేసుకోమని చెప్పింది కోర్టు. అది ఎలా ఉండబోతుంది అనేది బిల్ వస్తే కానీ ఎవరికి తెలియదు. లెట్ us wait for the bill and for the better clarity. Thank you so much and Jai Hind, all the best.